జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా నివాస్ ఉత్సవాలు కొనసాగాయి. కేసీఆర్ గారు గత 16 ఏళ్ల క్రితం చేసినటువంటి ఈ దీక్ష సందర్భంగా జగిత్యాలకు కరీంనగర్కు అప్పటి ఉమ్మడి జిల్లాకు సంబంధం ఉన్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా వాసులు నాటి గుర్తులు నాటి జ్ఞాపకాలను కూడా ఇవాళ గుర్తు చేసుకున్నారు. ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత, అలాగే కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నేతృత్వంలో ఇవాళ సమావేశం కొనసాగింది. దీక్ష దివాసుకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేయగా ఈ సందర్భంగా అనేక మంది కూడా తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ రోజులో జరిగిన సందర్భం, ఎన్ని కేసులు నమోదయ్యాయి, తమకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి సహాయం జరిగిందనేది కూడా గుర్తు చేసినటువంటి సందర్భం ఇవాళ కనిపించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం చేసినటువంటి పోరాట ఫలితమై ఇలా ప్రత్యేక తెలంగాణ అంటూ ఇటు ఎమ్మెల్యేలతో సహా జిల్లా అధ్యక్షులు అలాగే ఇతర నాయకులు కూడా వెల్లడించినటువంటి సందర్భం కనిపించింది. ఇక ఈ రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చినటువంటి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనేక మంది నాయకులు మొగ్గు చూపుతున్నారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని పక్షంలో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండాలంటూ అనేక మంది నాయకులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటు జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, అలాగే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్తో పాటు జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ లోకా బాబురెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పాల్గొన్నారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల, చొప్పదండి, అలాగే ఇటు వేములవాడలోని 2 మండలాలు, చొప్పదండిలోని 2 మండలాల నుంచి అనేక మంది కార్యకర్తలు ఇవాళ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇందులో భాగంగా ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి అనంతరము అమరవీరులకు 1 నిమిషం పాటు మౌనం పాటించిన తర్వాత కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. మరొక ప్రధాన వార్త, తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ మావోయిస్టు కలకలం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆయన లొంగిపోయాడు, అరెస్ట్ చేయడం అనేటువంటి చర్చ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులైతే ఆందోళన చెందుతున్నారు. అరెస్ట్ అయినా లొంగిపోయినా కూడా తక్షణమే కోర్టులో ప్రవేశపెట్టండి, తమకు అప్పచెప్పండి అంటూ వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్వస్థలం జగిత్యాల జిల్లా కొరుట్ల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా కూడా వాళ్ళ అన్నతో పాటు ఇతరు వాళ్ళ అన్న కూతురు, వారి వదిన వాళ్ళంతా కూడా ఆగ్రహంతో పాటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితము లేఖ విడుదల చేశారు. తమ దేవ్జీ తిరుపతి ఎక్కడున్నా కూడా విడుదల చేయాలంటూ వారు కోరడం జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. మరి ఏం చేస్తారో చూడాలి.